తెలంగాణ రాష్ట్రంలో 3 ప్రధాన పార్టీలైనటువంటి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య పోటీ అయితే కొనసాగుతుంది. అటు ఉప ఎన్నికలు, అదేవిధంగా జూబ్లీ హిల్స్ ఎన్నికలు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. మరి ఎలా ఉండబోతుంది బీజేపీ పార్టీ కార్యాచరణ? భారతీయ జనతా పార్టీ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉంది. మంచి నాయకుని పోటీలోకి దింపుతా ఉన్నాం. ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ గెలిపే లక్ష్యంగా పనిచేస్తాం. మాకు ఉప ఎన్నికలు ఎట్లా కొట్లాడాలో మాకు బాగా తెలుసు. ఇంకోటి, కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో వైఫల్యం చెందింది. 6 గ్యారెంటీలు అమలు చేయడం కావచ్చు, హైదరాబాద్ను అభివృద్ధి చేయడంలో కావచ్చు, హైదరాబాద్లో సమస్యలు పరిష్కరించడంలో కావచ్చు, పూర్తిగా వైఫల్యం చెందింది. కానీ ఈ రోజు మాత్రం గాంధీ భవన్లో పెద్ద ఎత్తున సంబరాలు జరుగుతున్నాయి. ఎందుకంటే 42% రిజర్వేషన్ మేము కంపల్సరీ అమలు చేస్తాము. రిజర్వేషన్ ప్రాతిపదికన కూడా అటు పోటీ చేసేటువంటి అభ్యర్థులకు రిజర్వేషన్ ప్రాతిపదికనే మేము కేటాయిస్తామని చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? కాంగ్రెస్ పార్టీని నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఉదయపూర్ డిక్లరేషన్ ఏం చేశారు? పార్లమెంటుకు 2 అసెంబ్లీ టికెట్లు బీసీలకు ఇస్తున్నారు, ఇవ్వలేదు కదా. అదే రకంగా ఓడిపోయే సీట్లన్నీ 22లో కూడా ఓడిపోయే సీట్లు ఇచ్చినారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ బీసీలకు వ్యతిరేకమైన పార్టీ. ఒక్క ముఖ్యమంత్రినైనా బీసీని చేసిరా? సో ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ కానీ ఇదంతా ఏంటంటే ఓటు బ్యాంకు రాజకీయాల కోసం పాటుపడుతుంది తప్ప దీనివల్ల వచ్చేది ఏం లేదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో బీసీల కోసం పోట్లాడేది అదేవిధంగా బీసీలను మంత్రి పదవిలో కావచ్చు, బీసీలను అటు ప్రజాపక్షాన ఉండే విధంగా చేసేది మాత్రం కేవలం కాంగ్రెస్ పార్టీ అని అంటున్నారు. కాంగ్రెస్ తోడు బీఆర్ఎస్లో కూడా మేము చాలా చేసాం బీసీకి అని చెప్పేసి, మా వల్లే బీసీ రిజర్వేషన్ అమలు అవుతుందని చెప్పేసి అటు ఎమ్మెల్సీ కవిత కూడా అంటున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? కవిత మొదటి నుంచి ఆమె వాళ్ళ ఫ్యామిలీ పార్టీ, ఆమెకు ఆ పార్టీలే విలువ లేకుండా పోయింది. ఆమె మాటలకు ఏం విలువ ఉంటాయి? ఆమె ఒత్తిడి ఎక్కడ చేసింది? ఆమె మాటను నమ్మేటువంటి పరిస్థితులు ఎవరు ఉన్నారు? ఆమె ఏదో చెప్పుకోనికి క్లెయిమ్ చేసుకోవడానికి నవ్వుతురు జనాలు. కవిత ఆ రకంగా మాట్లాడడం అంటే ఆమె పార్టీలే విలువ లేదు, బయటకు వచ్చి ఉద్యమం ఎక్కడ చేసింది? కాబట్టి ఇవన్నీ నమ్మే పరిస్థితి లేరు. భారతీయ జనతా పార్టీకి బ్యాక్వర్డ్ క్లాసెస్ మీద కన్సర్న్ ఉన్నది. వాళ్ళు భారతీయ జనతా పార్టీకి ఎప్పటి నుంచి ముందు నుంచి కూడా నమ్మకంగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి వీళ్ళు 42% రిజర్వేషన్ చేస్తారంటున్నాం, వాటి మీద కూడా ఇంకా అనుమానాలు ఉన్నాయి. చేసిన తర్వాత ఆలోచన చేద్దాం. కానీ గతంలో ఎంపీలు కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యేలు కావచ్చు, 8, వచ్చేటువంటి అసెంబ్లీలో కూడా 16ను 32 డబుల్ చేస్తామన్నటువంటి పార్టీ మరి ఎందుకు రాజాసింగ్ రాజీనామా చేయాల్సి వచ్చింది? ఎందుకు అధిష్టానం దీనికి ఒప్పుకుంది? రాజాసింగ్ గారు రాజీనామా చేయడం అనేది వ్యక్తిగత నిర్ణయంగా భావిస్తున్నాం. ఆయన రాజీనామా చేసిన తర్వాతనే యాక్సెప్ట్ చేసినాం. మాకల్లా మేము ఒత్తిడి కూడా చేయలేదు. ఆయన మీద ఏమి భారం పెట్టేసి ఇట్లా చేయ అట్లా చేయని కూడా అడగలేదు. ఆయన వ్యక్తిగత కారణాలు లేకపోతే ఏం కారణాలో ఆయన చేసిండు. అది జాతీయ నాయకత్వం దాన్ని యాక్సెప్ట్ చేసింది. ఎందుకంటే గతంలో కూడా అధ్యక్షుడు అవ్వడానికి నాకు అర్హత ఉంది, రాష్ట్ర అధ్యక్షుడు నన్ను చెయ్యండి అని చెప్పేసి ఇంటర్నల్గా తను చాలా వరకు కొంతమందిని వారితో డిస్కషన్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ మరి దాదాపు ఇండిపెండెంట్గా పెట్టినా కూడా ఎమ్మెల్యేగా నేనే గెలుస్తాను, గోషామహల్లో నన్ను మించిన వారు లేరు అని చెప్పేసి పలు సందర్భాల్లో కూడా అన్నారు. మరి అట్లాంటి ఒక మంచి వ్యక్తిని ఎందుకు బీజేపీ వదులుకోవాల్సి వస్తుంది? భారతీయ జనతా పార్టీ కంటే గొప్ప ఎవరని భావించరు. పార్టీ ఫైనల్. పార్టీ కంటే నేను గొప్ప అని భావించినప్పుడు పార్టీలో ఉండాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి నేను పార్టీ లేకుండా గెలుస్తుంటే అది వారి వ్యక్తిగత అభిప్రాయం, వాళ్ళ బలం వారికి ఉండొచ్చు, దాన్ని మేమేం కాదంటలేము. కానీ వారు పార్టీ కంటే నేను ఎబో అనుకుంటే మాత్రం పార్టీలో ఎక్కడ కూడా ఎవరు కాదు. పార్టీ ఈజ్ ఫైనల్, పార్టీ సుప్రీం, పార్టీ అన్నిటికంటే పెద్దది. కాబట్టి పార్టీలో నేనే పార్టీ కంటే గొప్ప అనుకుంటే మనం ఏం చేయలేము దాన్ని. కానీ హిందుత్వానికి సంబంధించినటువంటి ప్రతి అంశంలోనూ తన చొరవ తీసుకుంటారు. బీజేపీ పార్టీ తరఫున కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, హిందుత్వం అనేది తన ప్రధాన ఎజెండాకు కూడా వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి అట్లాంటి ఒక వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తిని మేము మిస్ అయ్యామని చెప్పేసి పార్టీ ఏమన్నా భావిస్తుందంటారా? మేమేం పోమని చెప్పలేదు ఆయన పోటీ చేయొద్దని కూడా అనలేదు రాష్ట్ర అధ్యక్షునికి. ఆయన వచ్చి నామినేషన్ ఫామ్ తీసుకున్నాడు. నామినేషన్కు ప్రతిపాదించే వాళ్ళు తక్కువ ఉంటే వెళ్ళిపోయినారు, వారు రాజీనామా చేసారు. ఆయన వ్యక్తిగతం, మేమేం పొమ్మనలేదు, ఆయనని ఈ రకంగా చేయమని కూడా చెప్పలేదు. పార్టీకి రాజీనామా చేసిన తర్వాత పార్టీ నిర్ణయం తీసుకుంది, జాతీయ పార్టీ. అది రాష్ట్ర పార్టీకి కూడా ఏం సంబంధం లేదు. కాబట్టి దాంట్లో వారేమన్నా ఆలోచన చేయాలి తప్ప పార్టీ ఇంకా వేరే ఆలోచన చేసేది ఏం లేదు. కానీ ఇప్పుడు వచ్చేటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మీరు రాజాసింగ్ బీఆర్ఎస్లోకి వెళ్ళేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి అంటున్నారు. మరి బీజేపీకి గట్టి పోటీ ఇస్తే మాత్రం అతన్ని గెలిచేటువంటి అవకాశాలు లేకపోలేదు అని మరికొంతమంది అంటున్నారు. దీన్ని ఏ విధంగా భావిస్తున్నారు? ఆయన ఏ పార్టీలోకి పోవాలి, ఎక్కడ ఉండాలనేది ఆయన నిర్ణయం చేసుకోవాలి. మేము ఏ రకంగా చెప్తాం. కాబట్టి ఆయన ఏం నిర్ణయం చేసుకుంటాడో ఆయన వ్యక్తిగతం, ఆయనకు సంబంధించిన విషయంలో ఆయన ఆలోచన చేసుకుంటాడు. పార్టీలు ఆయన గురించి ఏం ఆలోచన చేయరు. ఏ ఎన్నికలు వచ్చినా బీజేపీ ఎందుకు కొంత మేలుకోవట్లేదు? ఎందుకంటే ఉప ఎన్నికలు వస్తున్నాయి, సంస్థాగత ఎన్నికలు వస్తున్నాయి. మరి బీజేపీ వ్యక్తులు కార్యాచరణ ఎక్కడ కనబడుతుంది? క్షేత్రస్థాయిలో అసలు బీజేపీ మరి లోటస్ అంటారు, ఎక్కడ కనబడట్లేదు అని చాలా మంది అంటున్నారు. దానికి మీరు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు?
ప్రజల మనసులలో ఉంది. ఈ 2 పార్టీలు ఫెయిల్ అయిపోయినాయి. మొత్తం కూడా అప్పులలో రాష్ట్రాన్ని ముంచేసినాయి. కాబట్టి ఇప్పుడు అప్పులలో నుంచి తెలంగాణను రక్షించాలంటే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి కేంద్ర ప్రభుత్వం అండ ఉంటేనే రాష్ట్రం ఎందుకంటే బాగుపడుతుంది. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటేనే మరి రాష్ట్రానికి అభివృద్ధి నిధులు తీసుకొస్తారా ఈ మాటకు వస్తే? కాబట్టి ప్రజలు అదే మేము నిధులు తీసుకొస్తున్నాం. 12 లక్షల కోట్లు ఇచ్చినాం. ఈ రాష్ట్రానికి రావాల్సిన వాటను ఎక్కడ కూడా ఆపలేదు. ఇప్పుడు ఒకవేళ మేమేం కోరుకుంటున్నాం అంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో కూడా అధికారంలో ఉంటే ఈ అప్పులన్నీ తీరుస్తాము, ప్రజలను ఆదుకుంటాము, తెలంగాణ అభివృద్ధి ఇంకా ఎక్కువ చేస్తామని అంటా ఉన్నాం. కాబట్టే మేము ఆ రకమైన ప్రయత్నం చేస్తాం. చూస్తున్నా మొత్తంగా వచ్చేటువంటి ఏ ఎన్నికలైనా కూడా బీజేపీ కమలం ఎప్పుడు వికసిస్తుంది. ఎందుకంటే బీజేపీ కార్యాచరణ అనేది నిరంతర క్రియ. ఈ క్రియని ఎవరు ఆపలేరు. ఎన్నికలే కాదు, ఏ సందర్భంలోనైనా ప్రతి సంవత్సరాల్లో కావచ్చు, ప్రతి నెలలో కావచ్చు, ఏదో ఒక కార్యరూపంలో కూడా క్షేత్రస్థాయిలో ఉందంటున్నారు జనరల్ సెక్రటరీ కాసం వెంకటేశ్వర్లు, బీజేపీ.